హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మనీషా పాతూరి యూట్యూబ్ ఛానల్. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి. ఈరోజు రెసిపీ వచ్చేసి మా మమ్మీ రెసిపీ అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. చింత చిగురుతో రొయ్యల కూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూద్దాము. పుల్లగా మనం అలా ఉత్తి రొయ్యలే తినేయచ్చు. అసలు గ్రేవీ కూడా చాలా బాగా వస్తుంది. మీలో ఎవరికైనా ఈ రెసిపీ ముందుగానే తెలిస్తే నాకైతే కామెంట్స్లో చెప్పేసేయండి. ఈ రెసిపీకి ముందుగా మనం కావాల్సినవి రెడీ చేసి పెట్టుకుందాము. ఫస్ట్ అయితే ఒక 2 మీడియం సైజు ఆనియన్ని ఇలా కట్ చేసుకొని క్యూబ్స్ లాగా పెట్టుకున్నాం అనమాట. నెక్స్ట్ చింత చిగురు అనమాట. ఇదే మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఈరోజు ఫ్రాన్స్ కర్రీలోకి. ఈ చింత చిగురు చింత చెట్టుకి లేతగా ఇగురు వచ్చే ముందు వస్తుంది అనమాట. సో దాన్ని ఇలా తీసుకొచ్చాము. మనకి మార్కెట్లో కూడా దొరుకుతూ ఉంటాయి. అండ్ మన దగ్గర ఊర్లలో చెట్లు ఉంటాయి కదా, వాటికైనా కూడా ఉంటుంటాయి. మోస్ట్లీ ఇలా సమ్మర్లోనే ఎక్కువగా ఈ చింత చిగురు అనేది దొరుకుతూ ఉంటుంది మనకి. దాన్ని ఇలా 2 చేతుల మధ్యలో కొంచెం బ్యాచెస్ లాగా తీసుకొని ఇలా నలుపుకొని ఆ ఎక్స్ట్రా కాడలను అయితే తీసేసుకోవాలన్నమాట. ఇలా చేయడం వల్ల మనకి కాడలు అనేవి మనం సులువుగా తీసేసుకోవచ్చు. అండ్ ఓన్లీ లీవ్స్ మాత్రమే ఉంటాయి అన్నమాట. సో ఇలా చేయాలి. మీరు ఈ వీడియోలో క్లిప్పింగ్ చూపిస్తున్నట్టుగా 1 కిలో రొయ్యలకి మనకి ఒక 100 గ్రామ్స్ టు 150 గ్రామ్స్ వరకు చింత చిగురు అయితే అవసరం పడుతుంది అన్నమాట. అండ్ నెక్స్ట్ అల్లం వెల్లిపాయ పేస్ట్, ఇందులోనే చెక్క లవంగం అవన్నీ వేసుకొని మేము మిక్సీ చేసుకున్నాము. నెక్స్ట్ బాండి పెట్టేసుకొని స్టవ్ మీద ఆయిల్ పోసుకుంటున్నాము. ఇక్కడ నేను నువ్వుల నూనెని యూస్ చేస్తున్నాను అనమాట. సో వన్స్ ఆయిల్ అనేది హీట్ అవ్వాలి. హీట్ అయ్యాక ఇందులోకి కట్ చేసుకున్న క్యూబ్స్ లాగా పెట్టుకున్నాం కదా ఆనియన్, వాటిని యాడ్ చేసుకొని బాగా కలుపుకుంటూ ఉండాలన్నమాట. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు సిమ్లో పెట్టుకొని వేపుకుంటూ ఉండాలి. చూసారు కదా, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక పసుపుని అయితే యాడ్ చేసుకుంటున్నాము. వన్స్ పసుపు కూడా యాడ్ చేసుకున్నాక ఒకసారి ఆనియన్స్కి అంతా పట్టేలా కలిపేసుకొని కడిగి పెట్టుకున్న ఫ్రాన్స్ ఉంటాయి కదా ఆ రొయ్యల్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలన్నమాట. సో రొయ్యల్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి అయితే కలిపేసుకోవాలి. ఆ పసుపు, ఆనియన్స్, ఆయిల్ అంతా కూడా ఇలా రొయ్యలకి పట్టేలాగా బాగా కలిపేసుకోవాలన్నమాట. అలా కలిపేసుకొని రొయ్యల్లో నుంచి వాటర్ అనేది బయటకు వచ్చి ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలి. అప్పుడు ఆల్మోస్ట్ రొయ్యలు అనేవి ఉడికిపోతాయి. రొయ్యలు అనేవి ఒక 70% ఉడికిన తర్వాత ఈ చింత చిగురుని మనము యాడ్ చేసుకోవాలి. ముందుగానే ఇలా ఒలిచి పెట్టుకున్నాం కదా చింత చిగురుని, ఆ చింత చిగురుని అయితే ఈ రొయ్యల్లోకి యాడ్ చేసుకోవాలి. ముందుగానే యాడ్ చేసుకుంటే రొయ్యలు అనేవి ఉడకవు. సో ముందుగానే రొయ్యల్ని ఒక 15 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. సో దట్ వాటర్ అనేవి మొత్తం ఇంకిపోతాయి రొయ్యల్లో నుంచి. ఇప్పుడు ఆ చింత చిగురుతో పాటు మొత్తం ఉడికించుకోవాలన్నమాట. ఒక 5 to 10 మినిట్స్ పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. మూత పెట్టుకొని మధ్యలో తీసుకొని కలుపుకుంటూ ఉడికించుకోవాలి. లేదు అని అంటే అడుగు అనేది మాడుతూ ఉంటుంది అన్నమాట. సో మధ్యలో మూత పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి. ఇలా మూత తెరిచిన తర్వాత ఇప్పుడు మనం అల్లం వెల్లిపాయ పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ని అలాగే సాల్ట్ని అయితే యాడ్ చేసుకుంటున్నాము. మీరు ఎంత తింటారో ఆ రుచికి తగ్గట్టుగా మీరు సాల్ట్ని అయితే యాడ్ చేసుకోండి. అలాగే కారంని కూడా మేము యాడ్ చేసుకుంటున్నాము. మేము కొంచెం స్పైసీగానే తింటాము. అండ్ నాన్ వెజ్ కర్రీస్కి కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. బట్ మీరైతే మీ స్పైస్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. అలా అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, కారం యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలన్నమాట. ఒక 2 మినిట్స్ పాటు కలుపుకున్న తర్వాత ఆ ముక్కలకి అనేది పట్టాలన్నమాట. సో ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. అవన్నీ కూడా యాడ్ చేసుకున్న తర్వాత చూసారు కదా, మొత్తం కలిపేసుకున్నాము. అలా కలుపుకొని ఇప్పుడైతే మూత పెట్టుకుంటున్నాను అనమాట. మూత పెట్టేసుకొని 5 మినిట్స్ ఉడికించుకున్నాను. మన రొయ్యల కూర ఇగురైతే రెడీ అయిపోయింది. చింత చిగురు రొయ్యల కూర అండి. మా మమ్మీ సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఇది. రైస్ ఆర్ రోటీ ఎందులోకైనా చాలా బాగుంటుంది. గ్రేవీ కూడా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ఇలా అయితే ట్రై చేసి చూడండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. మీకు కనుక మా రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.